ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఉత్సవంగా చేసుకోవడం జరిగింది. జై భీమ్, జై భారత్. జై భారత్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి బీజేపీ మండల పార్టీ పక్షాన తరఫున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు తంగనపల్లిలో వారికి కులధారణ వేసి మేము ఘనంగా మనము ఈరోజు భారతీయ జనతా పార్టీ మా తంగనపల్లి మండల పక్షాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాల వేడుకల్లో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే రామ్జీ అనేటువంటి ఒక పేరు మీ అందరికీ తెలిసిందే. దాన్నే మనం బిఆర్ అంబేద్కర్ గారిగా పిలుచుకుంటాము. మీ అందరికీ తెలుసు, 1891 ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించినటువంటి సందర్భం మనకు రాజ్యాంగం అనేటువంటిది ఒక రూపు పొందుకోవడం జరిగింది. అంటే ఆ రోజు కాకుండా అటువంటి ఒక వ్యక్తి పుట్టిన రోజు నాడే మేము ఈరోజు రాజ్యాంగాన్ని ప్రతిసారి గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగ నిర్మాతగా కూడా మన అంబేద్కర్ గారికి ఒక బిరుదు ఉంది. అప్పట్లోనే ముక్త్ భారత్ అలాగే నాయక్ అనేటువంటి బహిష్కృత్ భారత్ అనేటువంటి ఒక పత్రికలను కూడా స్థాపించినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అసమానతలు తొలగిపోవాలి, కులం నిర్మూలన అనేటువంటిది జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో డెమోక్రసీ అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలు తదనుకూలంగా 5 లక్షల మంది కూడా బౌద్ధ మతంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ డెమోక్రసీని కాపాడడంలో ముఖ్యంగా పాల్పంచుకున్నటువంటి చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. జై భీమ్. హలో ఎవ్రీవన్, నేను మీ స్నేహ శర్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి. సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచార్. థ్యాంక్ యూ.